इंशाल्लाह। अल्हम्दुलिल्लाह अस्सलातु वस्सलामु अला अशरफुल ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మనం ఇంతవరకు 21 అక్షరాలు నేర్చుకున్నాము. ఈరోజు 22 నుండి 28 వరకు మొత్తం 7 అక్షరాలు ఈరోజు ఇన్షాల్లా పూర్తి చేద్దాము. ఇది లాస్ట్ వీక్ వరకు జరిగిన అక్షరాల్ని, లాస్ట్ క్లాస్ వరకు జరిగిన అక్షరాల్ని ఒకసారి రివైజ్ చేసుకుని ముందు అక్షరాలు నేర్చుకుందాం. అది అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దోద్, తా, జా, ఐన్, గైన్, ఫా, కాఫ్, క్యాఫ్. ఇక్కడ వరకు నేర్చుకున్నాం. ఇంకోసారి నేను చదువుతాను. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దోద్, తా, జా, ఐన్, గైన్, ఫా, కాఫ్, కాఫ్. సరేనా? ఇక ముందు ఈరోజు పాఠంలో అక్షరాలు మనం చదువుకుందాము. లామ్, మీమ్, నూన్, వావ్, హా, హంజా, యా. చివరిది కూడా యానే. ఇది ఖాళీ ఉందని చెప్పి ప్రింటర్స్ ఇంకో 2 రూపాల్లో ఇక్కడ యా ఇచ్చినట్టున్నారు. ఈ షేప్లో వచ్చిన యా చుక్కలు లేకపోయినా అది యాగానే పరిగణించబడుతుంది. ఇలా వచ్చినా కూడా అది యా అని మనం గుర్తించాలి. ఒక్కొక్కసారి ఇక్కడ ఈ ఆకారంలో చుక్కలు ఉంటాయి, ఒక్కొక్కసారి ఆకారంలో చుక్కలు ఉండవు. రెండో ఆ, విషయం ఏమిటి, ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇది ఒక్కొక్కసారి అలిఫ్ మక్సూరా అనే రూపంలో కూడా వస్తాయి. అప్పుడు యా శబ్దాన్ని ఆ అనే శబ్దంగా చదవాల్సి వస్తుంది. ఇవి మూడు కూడా హుర్ఫే ఇల్లత్ అనమాట. అలీఫ్, యా, వావ్ అనేవి సందర్భాన్ని బట్టి అవి ఆ, దాని యొక్క ఆ, పలుకు, దాని యొక్క ఆ, దానిని దానిని దాని స్వరం కూడా మారుతూ ఉంటుంది. మూసా, ఈసా, అందులో యా కనబడుతుంది చివర్లో, కానీ మనం ఆ అని చదువుతున్నాం. సా, ఈసా. అక్కడ అలీఫ్, ఇది యా అనేది అలీఫ్ మక్సూరాగా అక్కడ వస్తుంది. సరే. లామ్, దీని మఖరజ్ పాయింట్ ఏమిటి అంటే, ఈ నాలుక ఇలా వంచి పై కప్పుకు తగిలించి ఇక్కడ నుండి ఈ శబ్దం తీయాలి. ఇక్కడ చూస్తే మీకు 2 అక్షరాలు కనబడుతున్నాయి. రా ఒకటి, లామ్ ఒకటి. ఈ లామ్ అనేది ఇలా తీసుకుని వెళ్ళి పైకి తగిలించాలి. ఇక్కడ నుంచి శబ్దం బయటకు వస్తుంది అనమాట. ఇది ఆ, ఈ లామ్ ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి వస్తుంది. ఇది నూనె, ఇది ఈ లామ్ ఇది. అంటే నాలుక ఇలా మడిచిపెట్టి పైకప్పుకు తగిలిస్తూ శబ్దాన్ని బయటికి తీయాలి. తెలుగులో మనం దీన్ని చక్కగా రాయవచ్చు, అందుకనే ఇది పలకటంలో కూడా ఏమీ ఇబ్బంది ఉండదు. అది లామ్. లామ్, LAAM తెలుగులో. ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే లామ్ అని మనం కొంతసేపు తర్వాత అది వర్క్షీట్లో చూద్దాం. ఆ, దీని మఖరజ్ ఇది. ఇది సన్నగా చదివే అక్షరము, బారిక్ పడనే వాళ్ళ హర్ఫ్. ఇప్పటివరకు చదువుకున్న 7 అక్షరాలు అయిపోయినాయి. లావుగా చదివే 7 అక్షరాలు అయిపోయినాయి. ఏమేమిటవి? ఖా, సాద్, దాద్, తా, జా, కాఫ్. ఇవి మాత్రమే లావుగా చదివే అక్షరాలు. ఆ, గైన్ కూడా ఉంది. సారీ, గైన్ కూడా ఉంది. ఖా, సాద్, సాద్, దాద్, తా, జా, గైన్, కాఫ్. 7 అక్షరాలు మాత్రమే అరబీ భాషలో ఎప్పుడూ కూడా లావుగా చదవాలి. మోటా మోటా పడిన వాళ్ళే హురూఫ్. బాకీ మొత్తం అక్షరాలన్నీ, మిగతా అక్షరాలన్నీ కూడా లైట్గా చదవాలి. రా అనేది సందర్భాన్ని బట్టి మారుతుంటుంది. దాని గురించి బరకత్ చదివినప్పుడు చూద్దాం. మరి లామ్ సన్నగా చదివే అక్షరం. అలాగే మీమ్. మీమ్ చూసినట్లయితే మనం అంతకుముందు అనుకున్నాం మనం, పెదవుల నుండి వచ్చే అక్షరాలు 4 ఉన్నాయి అని చెప్పి. ఫా, వావ్, బా, ఇంకో అక్షరం ఏమిటి అంటే మీమ్. ఇది మీమ్ మరియు వావ్. ఈరోజు పాఠంలో 2 అక్షరాలు, ఆ, పెదవుల నుండి బయటకు వచ్చే 2 అక్షరాలు ఈరోజు మనం చదవబోతున్నాం. ఈ 2 పెదవులు కనుక ఒక ప్రమాదవశాత్తు ఒక పెదవి పోయినట్లయితే ఎవరికైనా, మరి మీమ్ పలకగలరా అతను? పలకలేడు. ఎందుకంటే మీమ్ శబ్దం బయటికి రావటానికి 2 పెదవులు కలిస్తేనే మీమ్ శబ్దం బయటకు వస్తుంది. లేకపోతే మీమ్ శబ్దం అనేది బయటికి రాదు, అతను పలకలేడు. కాబట్టి దీని యొక్క మఖ్రజ్ పాయింట్ ఏమిటి, ఆర్టికులేషన్ పాయింట్ అంటే మూలస్థానం ఏమిటి? 2 పెదవులు అనమాట. హురుఫే షఫాత్, హురుఫే షఫవి. అంతకుముందు చదువుకున్నాం కదా. షఫవి అంటే, షఫాత్ అంటే పెదవులు. అక్కడి నుంచి వచ్చే అక్షరాల్ని
హురూఫే షఫవి. ఎన్ని అక్షరాలు ఇవి? 4 అక్షరాలు. ఫా, వావ్, బా, మీమ్. ఈ నాలుగిట్లో మనం ఈరోజు మీమ్ గురించి చదువుతున్నాం. తర్వాత వావ్ గురించి కూడా చదవబోతున్నాం. తర్వాత అక్షరం ఏమిటి? నూన్. నూన్ ఇక్కడ పైన రా దగ్గర ఏదైతే ఈ యొక్క పాయింట్ ఉందో దానికి కొంచెం కింద పైన మసోడా ఉంటుంది కదా, నాలుక మొన తీసుకుని వెళ్ళి మసోడా తగిలిచ్చి ఇక్కడ నుంచి నూన్ ఈ శబ్దాన్ని మనం బయటికి తీయాలి. దీన్ని కూడా తెలుగులో చక్కగా రాయొచ్చు. ఇది సన్నగా చదివే అక్షరము. దీంట్లో మనం ఎలాంటి తప్పు పొరపాటు చేయము అన్నమాట. లాంలో చేయము, మీంలో చేయము, నూన్లో కూడా చేయము. ఇది చక్కగా తెలుగులో కూడా రాయవచ్చు. ఈ ఈ రోజుల్లో ఎక్కువ ఇండియాలో కూడా ఏదైనా వస్తువు తెప్పించుకోవాలంటే నూనె నుంచి తెప్పించుకుంటారు. నూనె అనేది ఒక ఆన్లైన్లో మనము కొనుక్కునే విషయాలు ఏమైనా ఉంటే కొనుక్కునే ఒక వ్యవస్థ అన్నమాట. ఒక ఒక ఏర్పాటు ఉంది. ఎలాగైతే మిగతావి ఉన్నాయో ఆన్లైన్లో చాలా వస్తువులు మీరు కొనుక్కునే ఉంటారు. దాంట్లో నూనె కూడా ఒకటి. అమెజాన్ ఉంది, ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. నూనె కొన్ని కొన్ని దేశాల్లో చాలా ప్రసిద్ధి చెందింది, కొన్ని దేశాల్లో ఇంకా అది అంత వేరేవి ఆ, ఉన్నాయన్నమాట. మరి నూన్ అనే ఆ యొక్క ఆన్లైన్ మార్కెటింగ్ ఏదైతే ఆమ్, కంపెనీ ఉందో దాని పేరు కూడా ఈ నూన్ నుంచే వచ్చింది. నూన్ అనే అక్షరం నుంచే దానిపైన పేరు రాసి ఉంటుంది, నూన్ వావ్ నూన్ అని. ఇక్కడ సౌదీ అరేబియాలో అయితే, గల్ఫ్ కంట్రీస్లో. మరి ఇండియాలో అయితే నూన్ అనేది అంతగా ఉందో లేదో తెలియదు నాకు, కానీ ఇక్కడున్న వాళ్ళకైతే చాలా బాగా తెలుసు. నూన్ అనేది చాలా తేలిగ్గా సింపుల్గా చదివే అక్షరము. తెలుగులో రాయవచ్చు, సన్నగా చదవాలి. దీని మూలస్థానము నాలుక పై కప్పుకు తగిలిచ్చి అక్కడి నుంచి శబ్దాన్ని బయటికి తీయటం అన్నమాట. పల్చగా ఉంచాలి నాలుకని. ఈ 3 అక్షరాల్లో కూడా నాలుక పల్చగానే ఉండాలి. తర్వాత వావ్. వావ్ కూడా పెదవుల నుండి వచ్చే అక్షరము. మనం ఏదైనా మంచి వస్తువు చూస్తే, ఆశ్చర్యకరంగా అద్భుతమైన వస్తువును చూసినప్పుడు ఒక ఒక విధమైన ఎక్స్ప్రెషన్ మన నుంచి బయటకు వస్తుంది. అది వావ్. వావ్. ఇది అలా అంటూ ఉంటాం, వినే ఉంటారు. అదే శబ్దం ఇక్కడ వావ్ అనే దానికి కూడా పనికొస్తుంది. దీనికి కూడా తెలుగులో మనం రాయవచ్చు. ఇది తర్వాత మనం చూద్దాం. ఇది కూడా సన్నగా పలికే అక్షరము. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏమిటి ఈ అక్షరం గురించి అంటే, అంతకుముందు చదువుకున్న 5 అక్షరాలతో పాటు ఈ వావ్ కూడా తన తర్వాత వచ్చే అక్షరంతో ఎప్పుడూ కూడా కలవదు. అంటే వావు అక్షరం తర్వాత ఏదైనా అక్షరం వస్తే కలిపి రాతలో అది దాన్ని టచ్ చేయనివ్వదు, దూరంగా ఉంచుతుంది. ఆ, ఇది ఇంకో ముఖ్యమైన విషయం వావు గురించి ఏమిటి అంటే, ఏ స్థితిలో కూడా, అంటే అది ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు, ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు, ఒక పదంలో చివరిలో వచ్చినప్పుడు, ఏ స్థితిలో వచ్చినా కూడా, ఏ స్థానంలో వచ్చినా కూడా దాని యొక్క ఆకారాన్ని అది కోల్పోదు. ఒకే ఆకారంలో అది ఉంటుంది. కాబట్టి దీని ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి? తర్వాత అక్షరంతో కలవదు, ఆకారాన్ని మార్చుకోదు, అది సన్నగా పలికే అక్షరము. ఇంకో విషయం ఏమిటి? అది ఎప్పుడు కూడా ఆ, అది సన్నగానే పలుకుబడుతుంది. ఇవి వావు గురించి. తనకంటే ముందు వచ్చిన అక్షరంతో ఇది తప్పకుండా కలుస్తుంది. హా అనే అక్షరం దీని తర్వాతది. దీని మఖరజ్ ఏమిటి అంటే గొంతు కింది భాగము. అంటే హంజా, హా ఈ 2 అక్షరాలు పక్క పక్కనే ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు పక్క పక్కనే కనబడుతున్నాయి. గొంతులో అన్నిటికంటే కింది భాగంలో నుండి వచ్చే అక్షరాలు ఈ 2 అక్షరాలు అన్నమాట. దీనికంటే కింద ఇంకేం అక్షరాలు రావు. ఈ సౌండ్స్ ఏమన్నా వస్తే అది వేరే పొట్టలో శబ్దాలు వస్తాయి, కానీ అది అక్షరాలు కాదు, ఒక భాషలో పలకవలసిన అక్షరాలు ఎంత మాత్రము కాదు. చిట్ట చివరి అక్షరం ఎక్కడి నుంచి వస్తుంది? చిట్ట చివరి అక్షరాలు, ఇది చిన్న గుంట ఉంటుంది గొంతు కింద. మీరు చేయి పెడితే తెలిసిపోతుంది. మన గొంతు కింద, అన్నిటికంటే కింద ఇక్కడ చిన్న గుంటలాగా ఉంటుంది. దీని పైనుండి వచ్చే 2 అక్షరాలే హంజా, హా. మధ్యలో, ఈ గొంతు మధ్యలో చూస్తే చిన్న గోలీలాగా ఉంటుంది. అక్కడి నుండి వచ్చే 2 అక్షరాలు ఏమిటి? ఐన్, హా. ఇంకా పైనుండి వచ్చే అక్షరాలు ఏమిటి? గైన్, హా. సో ఇది ఈ ఈ యొక్క గొంతు నుండి వచ్చే 6 అక్షరాల యొక్క మఖరజ్ పాయింట్స్ అన్నమాట. మరి దీంట్లో హంజాహా అనేది ఈరోజు మనం చూస్తున్నాము. హంజాహా ఈ 2 అక్షరాలు కూడా గొంతులో కింద నుండి వచ్చే అక్షరాలు. ఇది మొదటి పాయింట్. ఇంకా రెండో పాయింట్ ఏమిటి? హంజాహాలో ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటి? హా అనేది మనం ఆ, చదవటంలో హా మరియు హంజా రెండు కూడా చదవటంలో సన్నగా పలికే అక్షరాలు.
ఇవి ఎప్పుడు కూడా సన్నగానే పలకాలి. ఇది ఈ అక్షరం యొక్క శబ్దము హంజా మనం పలకటంలో తప్పు చేస్తే అది ఐన్ అయిపోతుంది. ఐన్ పలకటంలో తప్పు చేస్తే హంజా అయిపోతుంది. కాబట్టి ఐన్ హా, ఆలిం, 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 ఆదం, ఆదం. ఆదం వేరు, ఆలిం వేరు. ఐన్ అనే శబ్దాన్ని, హంజా యొక్క శబ్దాన్ని చాలా క్లియర్గా వేరువేరుగా వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాలి. అలాగే హా, హా, హాజా, హమ్ద్, అల్హమ్ద్. అల్హమ్ద్లో హా పలుకుతున్నాము. ఇది మధ్యలో నుంచి వచ్చే అక్షరం, ఇది గొంతు మధ్యలో నుంచి. హాదా, హబ, హబసా. ఇంకేమున్నాయి? ఆ, హా నుంచి వచ్చే అక్షరాలు వేరుగా ఉంటాయి అన్నమాట. హువా, హుమా, హుమ్. ఇవన్నీ హా యొక్క ఎగ్జాంపుల్స్. ఇది కూడా పల్చగా చదవాలి. మరి హా రాసేటప్పుడు ఆమ్, వేరు ఆకారాలు ఏమైతే వస్తాయో అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కన్ఫ్యూజ్ చేసే అక్షరం ఇది. మామూలుగా మనము మిగతా అక్షరాల్లాగా కాదు. ఈ అక్షరం యొక్క ఆకారము కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుందన్నమాట. మరి రైటింగ్లో చూసినప్పుడు మనం ఇంకో అక్షరం కూడా ఉంది, అది పూర్తి చేసి అక్షరాలు రాయటంలో వెళ్దాం. చివరిది యా. యా అనే అక్షరం యొక్క మూల స్థానము ఏమిటి అంటే ఈ నాలుక మధ్యలో నుంచి వచ్చే శబ్దం అన్నమాట. అంటే మన నాలుక మధ్యలో నుండి మూడు పరిపూర్ణమైన అక్షరాలు వస్తాయి అని చెప్పి అంతకుముందు అనుకున్నాం. మూడు ఏమిటవి? జీమ్, షీన్, యా. పరిపూర్ణమైన అక్షరాలు అనే దానికి అర్థం ఏమిటి అంటే దీని శబ్దాన్ని మనం నోటి నుండా తీయాలి. మిగతా అక్షరాల్లాగా కాదు. మిగతా అక్షరాలు కొంచెం పలచగాను వస్తాయి. ఆ, మిగతా అక్షరాలతో కంపేర్ చేస్తే ఈ మూడిటి యొక్క శబ్దము ఆ, మొత్తం ఒక ఒక ఫుల్ ఫుల్లీ అంటే ఒక పూర్తి శబ్దము బయటికి రావాలన్నమాట. జీమ్, షీన్, యా. అలాగని లావుగా పలకటం కాదు, సన్నగానే పలకాలి, కానీ పూర్తిగా రావాలి శబ్దము. ఆ, కాఫ్, క్యాఫ్, లామ్. దీంట్లో మీరు అక్షరం వినబడుతుంది, కానీ జీమ్, షీన్, యాలో ఉన్న శబ్దము యొక్క ఆ దృఢత్వము, ఆ గట్టితనము మిగతా అక్షరాల్లో మీకు కనపడదు. అందుకనేది పరిపూర్ణమైన శబ్దంతో వచ్చే అక్షరాలు అని చెప్పి చెప్తారు. మరి యా అనేది మన నాలుకని లావుగా పెట్టి మధ్య భాగాన్ని పైకప్పుకు తగిలించి ఇక్కడి నుంచి బయటికి తీసే అక్షరం అన్నమాట. శబ్దము బయటికి తీసే అక్షరము. ఇది సిఫాతిని బట్టి చూస్తే ఇది సన్నగా పలికే అక్షరము, లావుగా పలికే అక్షరము ఎంత మాత్రము కాదు. దీంతో మన సిఫాత్ మఖ్రజ్ అనేది ఇక్కడ పూర్తయిపోతున్నాయి. ఇక ఆకారం గురించి చూస్తే, ఈరోజు చదువుకుంటున్న అక్షరాల యొక్క ఆకారం గురించి చూస్తే మీరు లామ్, ఇది తెలుగులో చక్కగా రాయవచ్చు. ఇక్కడ మీకు కనబడుతుంది. లామ్ అనేది ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాగా ఆ, ఈ ఆకారంలో ఉంటుంది. అంటే మనం ఎల్ షేప్ అనుకోవచ్చు, లేదా ఈ విధంగా రివర్స్ ఎల్ షేప్లో మీకు కనబడుతుంది. ఇది లైన్ మొత్తము ఆ, అక్షరం మొత్తం లైన్ పైనే ఉండదు. ఒంటరిగా ఉన్నప్పుడు అక్షరంలో కొంత భాగము లైన్ కిందకి దిగుతుంది. దీంతో మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఇంకో అక్షరం ఉంది దీంతో, ఇదే ఆకారంలో. అదేమిటి? కాఫ్. కాఫ్ అనేది ఇది కూడా ఇలాగే ఉంది ఆకారంలో, కానీ ఇది లైన్ పైన ఉంది. లైన్ కిందకి దిగిందా? లైన్ కిందకి దిగలేదు. రెండో విషయం ఏమిటి? ఆ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి, సందేహం రాకుండా ఉండాలి అని చెప్పి మధ్యలో ఎస్ ఆకారంలో ఇంకో షేప్ కూడా పొట్టలో ఇది పెడతారు. అందుకని ఇక్కడ మీకు అనుమానం ఏమీ ఉండకూడదు. కాఫ్ అనేది వేరు, లామ్ అనేది వేరు. ఇది లామ్లో కిందకి దిగుతుంది అక్షరము, మధ్యలో ఏమీ ఆ, చిహ్నాలు ఉండవు. మరి ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు చూస్తే ఇది లైన్ పైకే ముందుకు వెళ్తుంది. ఇక్కడ కింద దిగే భాగము కిందకి దిగకుండా ఇక్కడ వరకు వచ్చి కిందకి దిగకుండా ఇది లైన్ పైనే ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచే లైన్ పైనకి వెళ్ళిపోతుంది. అంటే ఇది 90 డిగ్రీస్ కోణం ఇక్కడ మీకు కనబడుతుంది. ఇది తన తర్వాత అక్షరాన్ని కూడా కలుపుకుంటుంది. దీని అంటరాని అక్షరం ఏమీ కాదు, ఇది తర్వాత అక్షరం కూడా చక్కగా కలుస్తుంది. అదే మధ్యలో వచ్చినప్పుడు, ఒక పదంలో మధ్యలో వచ్చినట్లయితే ఈ అక్షరము తన ముందు అక్షరంతోనూ కలుస్తున్నది, తన తర్వాత వచ్చే అక్షరంతో కూడా కలుస్తున్నది. అంటే ఈ రెండిట్లో మీరు ఆకారం చూస్తే ఒకే విధంగా కనబడుతున్నది ఇక్కడ.
మరి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినప్పుడు చూస్తే ఆకారము ఒకే విధంగా కనబడుతుంది. ఇది జనరల్గా అరబీ అక్షరాలు దాదాపు ఇలాగే ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన అక్షరాలు తప్ప. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినప్పుడు ఒకే ఆకారంలో ఉన్నాయి. ఆ, ఒక పదంలో మొదటి స్థానంలో వచ్చినప్పుడు, ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు వేరువేరుగా ఉన్నాయి ఆకారాలు. ఈ రెండు ఆకారాలు గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ మనకు గుర్తుండిపోతాయి అన్నమాట. అంటే మిగతా ఏమి ఇంకేమీ అక్కర్లేదు. ఈ రెండు ఆకారాలు గుర్తుంచుంటే మనం పదంలో ఆ అక్షరము ఎక్కడొచ్చినా మనం గుర్తుంచుకోవచ్చు. మరి మీమ్ విషయంలో ఇది ఒక రౌండ్గా తిరిగి కిందకి దిగింది. ఒక రౌండ్గా తిరిగి కిందకి దిగింది. ఇది ఈ విధంగా కూడా మీమ్ రాయొచ్చు, ఇంకో విధంగా కూడా మీమ్ రాయొచ్చు. ఈ విధంగా వచ్చి ఇలా ఉంటుందన్నమాట. అంటే హంజా లాగానే ఉండి హంజా క్లోజ్గా ఉంటుంది. అది కూడా మీమ్ ఆకారమే వస్తుంది. కానీ ముఖ్యంగా ఫాంట్ని బట్టి చూస్తే ఈ ఆకారం మీకు జనరల్గా కనబడుతూ ఉంటుంది. ఇది కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మరియు ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినప్పుడు ఒకే విధంగా మీకు కనబడుతున్నది. మీరు ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు లేదా మధ్యలో వచ్చినప్పుడు చూస్తే ఈ కిందకి దిగే భాగము కిందకి దిగకుండా లైన్ మీదే ముందుకు వెళ్ళిపోతుంది. అంటే దీన్ని రాయటానికి మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇక్కడ మధ్యలో నుంచి మొదలుపెట్టి ఇలా తీసుకొచ్చి రౌండ్ తిప్పి వెనక్కి తీసుకువెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది. ఇది కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి మొదలు పెట్టాం, ఇలా తీసుకొచ్చి రౌండ్ తిప్పి ముందుకు తీసుకెళ్ళిపోవటం. అంటే ఇది తన తర్వాత వచ్చే అక్షరంతో కూడా చక్కగా కలుస్తున్నది. మరి ఇక్కడ చూస్తే ఇది తన ముందక్షరంతోనూ కలుస్తున్నది, తన తర్వాత వచ్చే అక్షరంతో కూడా కలుస్తున్నది. ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పెన్ను బయటికి తీసి మళ్ళీ ఇటు నుంచి ఇక్కడ ఇలా కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ రెండిట్లోనూ మీకు కామన్గా కనపడుతున్న విషయం ఏమిటి అంటే సర్కిల్ ఆకారం, వృత్తాకారం కనబడుతుంది. అదే దీని దగ్గరగా ఉన్న అక్షరం ఇంకోటి ఏమిటి, ఐన్. ఐన్ రాసినప్పుడు అది అది కూడా ఒక పదం మధ్యలో ఐన్ వచ్చినప్పుడు దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోకపోతే తప్పు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మీమ్ని ఐన్ అని లేదా ఐన్ని మీమ్ అని చెప్పే అవకాశం ఉంది. రెండిటికి తేడా ఏమిటి? ఐన్ విషయంలో ఇది త్రికోణంగా ఉంటుంది పైన, అంటే ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది. మరి మీమ్ విషయంలో ఏమిటి? ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఈ రెండు ఆకారాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఒక పదంలో అది ముందు వచ్చినా మధ్యలో వచ్చినా మీరు ఆ, మీరు కన్ఫ్యూజ్ కారు. మీరు దీన్ని గుర్తించటంలో ఇబ్బంది పడరు. కాబట్టి ఇది చాలా డేంజరస్ అన్నమాట. మీమ్ బదులు ఐన్ చదివితే అర్థమే మారిపోతుంది. అలాగే ఐన్ బదులు మీమ్ చదివినా అర్థం మారిపోతుంది. కాబట్టి ఈ సర్క్యులర్ ఆకారం అన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఖాళీగా ఉండవలసిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ప్రింటర్స్ దీన్ని ఫిలప్ చేసేస్తారు, ఫుల్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఖాళీగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఐన్ కూడా ఇలాగ పూర్తిగా ఫిలప్ చేసి ఉంటుందనే కాదు, ఒక్కొక్కసారి ప్రింటర్స్ దీన్ని మధ్యలో ఖాళీ ఉంచుతారు, ఒక్కొక్కసారి ప్రింటర్స్ దీన్ని పూర్తిగా నింపేస్తారు. అది పూర్తిగా నింపేసి ఉందా ఖాళీగా ఉందా అనేది ముఖ్యం కాదు. దాని ఆకారం మాత్రం ముఖ్యము. సర్క్యులర్గా ఉందా, ట్రయాంగిల్ షేప్లో ఉందా, వృత్తాకారంలో ఉందా, ఒక త్రికోణంలో ఉందా, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది మొత్తం ఇది మీమ్ అనేది లైన్ పైనే ఉన్న అక్షరము. మొదటి అక్షరంగా వచ్చినప్పుడు మధ్యలో వచ్చినప్పుడు లైన్ పైనే ఉంటుంది. అలాగే ఐన్ కూడా మధ్యలో వచ్చినప్పుడు లైన్ పైనే ఉంటుంది, కిందకి దిగదు. ఇది గుర్తుపెట్టుకోండి. పైన చుక్క పెడితే ఇది గైన్ అయిపోతుంది, చుక్క లేకపోతే ఐన్. కానీ ఆకారము వేరుగా ఉంది. మరి ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినప్పుడు అది తనకంటే ముందు వచ్చిన అక్షరంతో కలుస్తున్నది. చివరి షేప్ ఇది. మనం అంతకుముందు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ షేప్ చూసామో అదే ఆకారంలో ఇక్కడ మీకు కనబడుతుంది. కాబట్టి దీన్ని తెలుగులో మనం చక్కగా రాయవచ్చు. మీమ్ అనే శబ్దము తెలుగులో ఉన్న మీమ్ అని రాయటానికి మనకి అనుమతి ఉంది. అది అనుకూలంగా ఉంది అన్నమాట. కాబట్టి లామ్ చక్కగా రాయగలుగుతున్నాం, మీమ్ చక్కగా రాయగలుగుతున్నాం, నూన్ చక్కగా రాయగలుగుతున్నాం, వావ్ కూడా చక్కగా రాయగలుగుతున్నాం. ఈ రోజు అక్షరాల్లో ఈ 4 అక్షరాలు కూడా తెలుగులో రాయటం క్లియర్ సులభంగా ఉంది. ప్లస్ దీని శబ్దాలు కూడా తేలిగ్గానే మనం పలికే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనిలో తప్పు చేసే అవకాశం పలకటంలో ఉండకూడదు. గుర్తించటంలో మధ్యలో వచ్చినప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే నూన్ చూసినట్లయితే ఇక్కడ నూన్ అర్ధచంద్రాకారంగా ఉండి మధ్యలో ఒక చుక్క ఉన్నది. ఇది లైన్ మీద పూర్తిగా లైన్ పైనే ఉందా? లేదు. ఇది కొంత భాగం లైన్ కింద ఉన్నది, కొంత భాగం లైన్ పైన ఉన్నది. ఇది చూస్తే మీకు కనబడుతుంది.
పూర్తిగా లైన్ మీద ఉందా? లేదు. కొంత భాగం లైన్ పైన ఉంది. ఈ రౌండ్ అనేది లైన్ కిందకి దిగిపోయింది. ఇప్పుడు ఇది ఒక పదంలో ఒక ఒంటరిగా వచ్చినప్పుడు ప్లస్ ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినప్పుడు రెండు పొజిషన్స్లో కూడా నూన్ అక్షరము లైన్ పైన కొంత భాగం ఉంటే లైన్ కింద కొంత భాగము దిగిపోతుంది. అదే ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు, ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు చూస్తే చిన్న వంపు ఇక్కడ ఉండి చిన్న గీత ఉండి తర్వాత పైన ఒక చుక్క ఉంటే అది నూన్ అవుతుంది. మరి ఇక్కడ రెండు చుక్కలు ఉంటే తా అవుతుంది, మూడు చుక్కలు ఉంటే సా అవుతుంది. అలా ఈ చిన్న గీత అన్నిటికీ కామన్ అన్నమాట. చిన్న గీత ఉండి పైన ఒక చుక్క ఉందా, రెండు చుక్కలు ఉన్నాయా, మూడు చుక్కలు ఉన్నాయా అనేది మీరు చూడాలి. అలా కాకుండా ఈ చిన్న గీత లేకుండా జీమ్ హా రావాలి అంటే ఈ చిన్న గీత ఉండదు. అక్కడ మీకు ఒక ఏటవాలుగా ఇలాగా ఒక షేప్ మారిపోతుంది అప్పుడు. అలాగే మిగతా అక్షరాలు పైన ఉన్న చుక్క అక్షరాలు ఏమేమైతే వచ్చినాయో వాటిలో మీరు జాగ్రత్తగా గమనిస్తే జాల్ అనేది దాల్ జాల్ అనేది నూన్కు చాలా దగ్గరగా వచ్చే అక్షరం అన్నమాట. అక్కడ మీరు ముఖ్యంగా ఒక పదంలో మొదటి స్థానంలో వచ్చినప్పుడు లేదా ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను. ఉమ్, జాల్ ఇది ఇక్కడ చూస్తే మీకు ఎలా కనబడుతుంది? ఇది జాల్ మరియు ఇక్కడ నూన్ రెండు దాదాపు ఒకే విధంగా కనబడుతున్నాయి కదా. అవును, అలాగే కనపడుతుంది. ఏంటమ్మా? అలాగే కనపడుతుంది దాలును నూనె ఒకలాగే కనపడుతుంది. ఆ, దాదాపుగా ఒకేలాగా కనబడుతున్నాయి. మరి దీన్ని ఆ, తేడా ఏమిటి అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ కారు. ఆ తేడా ఏమిటో నేను చూపిస్తున్నాను. జాల్, ఇది జాల్. తేడా ఏమిటి ఇక్కడ? కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందా లేదా? మొదటి అక్షరంగా వచ్చినప్పుడు తప్పకుండా ఉంది. మరి ఆకారం చూస్తే జాల్ అనేది కొంచెం పెద్దగా కనపడుతుంది, ఇది కొంచెం చిన్నగా కనపడుతుంది గీత. ప్రింటర్స్ ఒక్కొక్కసారి ఈ చిన్నగా ఉన్న గీతను కూడా కొంచెం పెద్దగా ప్రింట్ చేసే అవకాశం ఉంది. ప్రింటర్స్ కదా, వాళ్ళు వేరు వేరు షేపులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అది మనకు ముఖ్యమైన తేడాగా అనిపించదు. అసలు ముఖ్యమైన తేడా ఏమిటి అంటే ఇక్కడ గ్యాప్ ఉండటం. జాల్ అనేది తన తర్వాత అక్షరంతో కలవదు, ఎన్నటికీ కలవదు. ఈ గ్యాప్ అనేది ఉంది కదా, ఈ గ్యాప్ అనేది మనకు ముఖ్యమైన టూల్ అన్నమాట దీన్ని గుర్తుంచుకోవటానికి. నూన్ విషయంలో కలిసి ఉంటుంది, ఇక్కడ గ్యాప్ కనబడదు మీకు. కానీ జాల్ విషయంలో చిన్న గ్యాప్ కనబడుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఇన్షాల్లా మీరు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని గుర్తుంచుకోగలరు. అలాగే నూన్ గనక మధ్యలో వచ్చినట్లయితే, ఒక పదంలో మధ్యలో వచ్చినట్లయితే ఇదే ఫార్ములా అన్నమాట. ఇది తర్వాత అక్షరంతో కలుస్తున్నదా, గ్యాప్ ఉన్నదా? తర్వాత అక్షరంతో కలవకపోతే అది నూన్ కాదు, జాల్ అని మనం గుర్తించాలి. మరి తర్వాత అక్షరంతో కలుస్తుంటే, కలవకపోతే అది జాల్, కలుస్తున్నట్లయితే అది నూన్. ఇది బండ గుర్తు అనమాట. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు లేదా చివరి అక్షరంగా వచ్చినప్పుడు ఇలాంటి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఏదన్నా ఉందా? లేదు. ఇక్కడ ఏమాత్రం మీరు కన్ఫ్యూజ్ కారు. కానీ మొదటి అక్షరంగా వచ్చినప్పుడు, మధ్యలో వచ్చినప్పుడు మాత్రం మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. దాని యొక్క దాని ఏ, దాని యొక్క మ్, దాని యొక్క లక్షణాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. దాల్, జాల్, రా, జా ఎప్పుడూ కూడా తన తర్వాత అక్షరంతో కలవవు. ఇది మీకు ఇక్కడ పనికొస్తుంది. అలాగే వావ్, వావ్ మరియు రా ఆకారంలో మీకు ఒకే విధంగా కనపడవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను రాసిస్తాను మీకు. రా, జాగ్రత్తగా మీరు గమనించండి. రాకీను వావ్కు తేడా మనకు కనపడుతుందా మీకు? అంటే కింద కోణం ఒకలాగున్నా పైన మాత్రం ఆ సున్నా ఉండబట్టి అది వావుగా గుర్తించబడుతుంది షేప్. ఇది దీని యొక్క పైచాన్, దీని యొక్క గుర్తింపు ఏమిటి? ఈ సున్నాగా ఉండటం అనేది, వృత్తాకారంగా సర్క్యులర్గా ఇక్కడ ఉండటం అనేది వావ్ యొక్క గుర్తింపు. రాకైతే అలాంటి సున్నా అనేది ఉండదు. ఆకారం దాదాపు రెండు ఒకే విధంగా ఉన్నాయి. ఇలా వంపు తిరిగింది, ఇది కూడా వంపు తిరిగింది. కానీ ఇక్కడ రౌండ్గా తిరగలేదు, ఇక్కడ రౌండ్గా తిరిగింది.
మనం రా అనేది ఇలా రాయటం వచ్చు కాబట్టి దీనిపైన చిన్నగా ఒక సర్కిల్ చుడితే అది వావ్ అయిపోతుంది. ఇంకో విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి? 4 స్థానాల్లో కూడా, అంటే ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు, మధ్యలో వచ్చినప్పుడు, చివరిలో వచ్చినప్పుడు దీని ఆకారం అస్సలు మారదు. ఇది రిజిడ్ అక్షరం అన్నమాట. తన తన ఆకారాన్ని మార్చడానికి ఎవరికీ అనుమతి ఇవ్వదు. ఏ స్థానంలో ఉన్నా కూడా దాని ఆకారాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి అంతకుముందు చదువుకున్న అలిఫ్, దాల్, జాల్, రా, జా, తా, జా, వావ్ ఈ అక్షరాలు ఎప్పుడు కూడా తన ఆకారాన్ని మార్చుకోవు. ఇది ఇక్కడ మీరు చూశారు. తర్వాత ఇది తన తర్వాత అక్షరంతో కూడా కలవట్లేదు, తన ముందు అక్షరంతో చక్కగా కలుస్తున్నది. హా అనేది మామూలుగా చూస్తే ఈ విధంగా సున్నా లాగా ఉంటుంది. ఇది ఆ, సున్నా అని చెప్పి పొరపాటు పడకూడదు. అరబీ అక్షరంలో ఇలా కనపడితే ఆ, అరబీ అక్షరాల్లో అరబీ పదాలలో ఇలా కనపడితే అది సున్నా కాదు, ఆ అక్షరము హా. ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా కనబడుతుంది. అదే ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఈ విధంగా ముందుకు వెళ్ళిపోతుంది. రాయటం ఎలాగా? ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా రౌండ్ చుట్టేసి మళ్ళీ మధ్యలో నుంచి ఇలాగా ముందుకు తీసుకెళ్ళటం అన్నమాట. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటి? ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆకారంలో అయితే ఉందో దానికిను మధ్యలో వచ్చిన ఆ, మొదటి అక్షరంగా వచ్చిన దానికి, మధ్యలో ఉన్నదానికి, చివర్లో ఉన్నదానికి అసలు పోలికే లేదు. 4 స్థానాల్లో ఈ అక్షరము 4 రూపాల్లో మనకు కనబడుతున్నది. మధ్యలో ఉన్నప్పుడు ఇలా రెండు ఆకుల్లాగా, పైన ఒక ఆకు, కింద ఒక ఆకు ముందుకు వెళ్ళిపోయింది. ఇంకో షేప్లో ఏమిటి? ఇలా వచ్చి పై నుండి కింద దిగి ఇలా వెళ్ళిపోతుంది, సైన్ వేవ్ లాగా. అంటే ఇలా వచ్చింది, పైకి వెళ్ళింది, కింద దిగింది, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. అది కూడా ఒక ఆకారం మీకు ప్రింట్లో కనబడుతుంది. ఆ, కాబట్టి దీన్ని గుర్తించడంలో మీరు జాగ్రత్తగా ఈ అక్షరాన్ని గుర్తుపెట్టుకుంటేనే దాన్ని కరెక్ట్గా గుర్తించగలరు. ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఆకారం అనమాట. మధ్యలో వచ్చిన షేప్ ఇది. మొదటి షేప్లో అయితే ఇది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే గుర్తుపెట్టుకోవచ్చు. చివరి షేప్లో ఇలా వచ్చి ఒక కప్పుకు మనం పట్టుకోవడానికి ఏదైతే ఒక ఆ, ఇది ఉంటుందో, కొక్కెంలాగా ఉంటుందో ఆ షేప్లో దిగింది ఇది. అంటే దీనిపైన రెండు చుక్కలు ఉంటే అది తామరభూత, తా, గోల్తా అంటారు కదా, ఆ అక్షరంగా అది ఆ అక్షరం అవుతుంది. అలాగే పైన రెండు చుక్కలు లేకపోతే ఆకారం ఒకటే, ఆకారం ఒకే విధంగా ఉండి పైన రెండు చుక్కలు ఉన్నాయా, పైన రెండు చుక్కలు లేవా? పైన రెండు చుక్కలు ఉంటే తా అవుతుంది, పైన రెండు చుక్కలు లేకపోతే హా అవుతుంది. హా అనే అక్షరము నాలుగు నాలుగు పొజిషన్స్లో 4 రూపాల్లో మన ముందుకు వస్తున్నది. అది ఒకే రూపంలో లేదు, 4 రూపాల్లో మన ముందుకు వస్తున్నది. ఇది ఆ, మధ్యలో ఉన్న ఆకారాన్ని మాత్రం మీరు వచ్చే క్లాస్లో మరి ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా వస్తే అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరి అక్షరం ఏమిటి? ఆ, యాక్చువల్గా హంజా రావాలి ఇక్కడ. హంజా అనేది ఆ, హంజా యాక్చువల్గా ఈ ఆకారంలో ఉంటుంది. దీని ఒరిజినల్ ఆకారం ఇది. కానీ ఒక్కొక్కసారి అలిఫ్ని తన సపోర్ట్గా తీసుకుంటుంది. అలిఫ్ పైన వచ్చి కూర్చుంటుంది, లేదా అలిఫ్ కింద కూర్చుంటుంది, లేదా యా అక్షరం పైన కూర్చుంటుంది, లేదా వావు పైన కూర్చుంటుంది. మరి ఈ అన్ని ఆకారాలలో ఏ విధంగా కనపడినా కూడా దీనిని హంజా అనే అంటారు. ఇది హంజా అని పిలువబడుతుంది. ఇక్కడ కూడా హంజా అంటాము, ఇక్కడ కూడా హంజా అంటాము, ఇక్కడ కూడా హంజా అంటాము, ఇక్కడ కూడా హంజా అంటాము. మొట్టమొదటి క్లాస్లో మనం అనుకున్నాం అలీఫ్ వేరు, హంజా వేరు. అలీఫ్ అనేది అక్షరం యొక్క శబ్దము దానికి లేదు, దాని యొక్క మఖరజ్ పాయింట్ కూడా లేదు, ఒక పదంలో మొదటి అక్షరంగా కూడా రాదు. కానీ హంజా అనేది అలీఫ్లా కనపడినా మొదటి అక్షరంగా ఉన్నప్పుడు దాన్ని హంజానే అంటారు. ఒక పదంలో అల్లాహ్ అని రాసినప్పుడు మొట్టమొదటి అక్షరం ఏమిటి అక్కడ? హంజా. అది హంజాలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, అది తర్వాత క్లాసులో మీ ముందుకు వస్తే. ప్రస్తుతానికి మీరు హంజా అనేది గుర్తుపెట్టుకోండి. హంజా అనే దానికి మనం మూల స్థానం కూడా మనం నేర్చుకున్నాము. అది సన్నగా పలికే అక్షరం అని కూడా మనం నేర్చుకున్నాం. ఆమన, ఆమనాలో హంజా వచ్చింది. ఆదం హంజా వచ్చింది. ఈలాఫీ హంజా వచ్చింది. ఊతూ హంజా వచ్చింది. ఈ విధంగా మొదటి అక్షరం హంజాగా ఉన్న పదాలు చాలా. అమీర్లో హంజా వచ్చింది, ఐన్ కాదు అక్కడ హంజా రావాలి. అమర్ అంటే ఆర్డర్, అమీర్ అంటే ఆజ్ఞాపించేవాడు, అమీరా అంటే ప్రిన్సెస్. ఈ విధంగా అమీర్ని ప్రిన్స్ అని కూడా అంటారు. దీని తర్వాత ఇక చిట్ట చివరి అక్షరం ఏమిటి అంటే యా.
యా ఆకారంలో ఒక బాతులాగా కనబడుతుంది మీకు. ఇలాగ వచ్చి పైన రౌండ్గా ఒక వంపు తిరిగి కింద దిగిపోయింది. కింద రెండు చుక్కలు. ఇది మనం అంతకుముందు అనుకున్నాం కదా, కింద రెండు చుక్కలు ఉన్నా కింద రెండు చుక్కలు లేకపోయినా అది యాగానే మనం గుర్తించాలి దాన్ని. తర్వాత ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు అది వంపు అలాగే ఉంది. బా ఎలాగైతే వంపు ఇక్కడ కనపడుతుందో, చిన్న గీత కనపడుతుందో, బా, తా, సా, నూన్ వీటన్నిటిలో చిన్న గీత ఎలాగైతే కనపడుతుందో, యాలో కూడా అలాంటిదే చిన్న గీత కనపడుతుంది. మధ్యలో మొదటి అక్షరంగా ఉన్నప్పుడు, మధ్యలో ఉన్నప్పుడు ఇది పూర్తిగా బా, తా, సా, నూన్ ఈ ఐదు అక్షరాలు ఒకే ఆకారంలో మీకు కనపడతాయి. తేడా ఏమిటి అంటే చుక్కల స్థానము, చుక్కల సంఖ్య. కింద ఒక చుక్క ఉంటే బా అంటున్నాము, పైన ఒక చుక్క ఉంటే నూన్ అంటున్నాము. కింద రెండు చుక్కలు ఉంటే యా, పైన రెండు చుక్కలు ఉంటే తా, పైన మూడు చుక్కలు ఉంటే సా. ఈ విధంగా చుక్కల స్థానము, సంఖ్య దీన్ని అక్షరాన్ని వేరుపరుస్తున్నది, దానికి ఒక గుర్తింపును ఇస్తున్నది. ఎప్పుడది ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు, ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు ఆకారం ఒకే విధంగా ఉన్న చుక్కల స్థానము, చుక్కల సంఖ్య ఆ అక్షరాన్ని వేరుపరుస్తున్నది, ఒకదాని నుండి ఇంకో దానికి వేరుపరుస్తున్నది. మరి ఆ ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినప్పుడు ఈ పైన ఏదైతే ఈ యొక్క ముక్కులాగా ఉందో ఇది పైన రాకుండా ఇక్కడి నుంచి వచ్చి ఇలా కింద దిగిపోతుంది. అంటే ఇలా వచ్చేసి కిందకి దిగిపోయింది. ఇది రెండు చుక్కలు కింద మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ యా అనే అక్షరాన్ని మనం తేలిగ్గానే గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే ఇది ఆ, దాన్ని అలీఫ్గా పలకాలా, యాగా పలకాలా అనేది మీరు ఆ పదంలో ఉన్న దాని పొజిషన్ని బట్టి, ఆ పదాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక దీంతో మనకు వచ్చిన మన అక్షరాలన్నీ పూర్తయిపోయినాయి. ఒకసారి మనం వీటిని రిపీట్ చేద్దాము. రిపీట్ చేసిన తర్వాత ఆ, రిపీట్ చేసే ముందు ఇంకో విషయం చెప్తాను మీకు. ఇది ఇది మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని. ఇది యాక్చువల్ మీ పాఠాలు అన్నమాట. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి ఈ టేబుల్ మీ ముందు పెడుతున్నాను. దీనిలో చూసినట్లయితే ఈ ఇక్కడున్న 6 అక్షరాల యొక్క ప్రత్యేకత ఉంది. అదేమిటి ఎవరైనా చెప్పగలరా? ఇవి అక్షరాలతో కలవు సార్, విడిగా ఉంటాయి. తన అవి తర్వాత తన వచ్చే తర్వాత అక్షరంతో కలవవు. అక్షరాలనే కలుపుకోవు, తన తర్వాత అంటే వచ్చే కలవు. అక్షరాలు కలుపు. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏమిటి? వీటి ఆకారం కూడా మారదు అనుకుంటా సార్. ఆకారము స్థానాన్ని బట్టి మారదు. ఉమ్. అది ఏ స్థానంలో వచ్చినా, ఒంటరిగా ఉన్నా, ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినా, ఒక పదంలో మధ్యలో వచ్చినా, ఒక పదంలో చివరిలో వచ్చినా దాని ఆకారం అయితే మారదు. మారదు. ఇది రెండో పాయింట్. సరేనా? ఈ రెండు పాయింట్లు అంటే తర్వాత ముఖ్యమైనవి. అక్షరాలను కలుపుకోదు, తన ఆకారాన్ని కూడా మార్చుకోదు. తన కూడా మార్చు. కరెక్ట్గా చెప్పారు మీరు. ఈ రెండు పాయింట్లు వీటికి ఉన్నాయన్నమాట. ఓకేనా? ఓకే. ఆ, ఇక దీని తర్వాత మీరు గీతలు గీయొద్దమ్మా, గీతలు గీస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. ఆకారాన్ని మార్చుకోదు, తన తర్వాత వచ్చే అక్షరంతో కలవదు. రెండు పాయింట్లు మనం నేర్చుకున్నాం ఈ 6 అక్షరాల గురించి. మరి ఈ మొదటి అక్షరం గురించి ఇంకా కొన్ని ప్రత్యేకమైన పాయింట్లు ఉన్నాయి. అవేమిటి? మొదటి అక్షరం గురించి ఇంకా కొన్ని ప్రత్యేకమైన పాయింట్లు ఉన్నాయి. అవేమిటి అంటే ఇది అలీఫ్. అలీఫ్ పైన, అలీఫ్ కింద ఎలాంటి చిహ్నాలు మీకు కనపడకూడదు, ఎలాంటి చిహ్నము ఉండకూడదు. అప్పుడే దాన్ని అలీఫ్ అంటాము. రెండో విషయం ఏమిటి? ఒక పదంలో మొదటి అక్షరంగా ఇలా అలీఫ్ కనపడితే దాన్ని అలీఫ్ అనకూడదు, దాన్ని హంజా అనాలి. ఇది రెండో పాయింట్. ఈ రెండు పాయింట్లు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే వచ్చే పాఠంలో ఇవి మీకు పనికొస్తాయి. ఇక్కడ ఒక్కొక్కసారి అలీఫ్ పైన చిన్న సర్కిల్ లాగా సుకూన్ కనబడుతుంది, జజం కనబడుతుంది. దాన్ని అప్పుడు అలీఫ్ అంటామా, హంజా అంటామా? మన డెఫినేషన్ని బట్టి అలీఫ్ ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. అంటే అలీఫ్ హమేషా ఖాళీ రహతా హై. అలీఫ్ పైన ఎలాంటి చిహ్నము ఉండదు, అలీఫ్ కింద ఎలాంటి చిహ్నము ఉండదు. కాబట్టి ఎలాంటి గుర్తు వచ్చినా, దానిపైన జబర్ జేర్ పేష్ వచ్చినా, దానిపైన జజం వచ్చినా, దానిపైన దో పేష్ దో జేర్ దో 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 జబర్ దో జేర్ దో పేష్ వచ్చినా,
ఏమొచ్చినా సరే అది అలిఫ్ కాదు, అది హంజా అయిపోతుంది. సరేనా? ఓకే. ఈ 4 అక్షరాల్లో ఒక తేడా ఉంది. ఈ రెండు అక్షరాల్లో కలిపినప్పుడు చూసినప్పుడు కామన్గా ఉన్న కొన్ని విషయాలు ఉన్నాయి, తేడాగా ఉన్న కొన్ని విషయాలు ఉన్నాయి. కామన్గా ఉన్న విషయాలు ఏమిటి అంటే దాల్ పైన చుక్క లేదు, రా పైన చుక్క లేదు, జాల్ పైన చుక్క ఉన్నది, జా పైన చుక్క ఉన్నది. ఇదొకటి. రెండో విషయం ఏమిటి, ఈ రెండు అక్షరాలు లైన్ పైనే ఉన్నాయి, లైన్ కిందకి అస్సలు దిగట్లేదు. ఈ రెండు అక్షరాలు ఏమవుతున్నాయి, లైన్ కిందకి దిగుతున్నాయి. చూసారా? ఇవి లైన్ పైనే ఉన్నాయి, ఈ లైన్ కిందకి కూడా దిగుతున్నాయి. అంటే ఈ 3 అక్షరాలు లైన్ కిందకి దిగుతున్నాయి. వావ్, రా, జా. ఈ యొక్క ఈ అక్షరాల యొక్క ప్రత్యేకత. సరే, ఇప్పుడు దీని గురించి చూద్దాం. 7 అక్షరాలకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటి? లావుగా చదవబడే అక్షరాలు. ఎప్పుడూ కూడా లావుగా బొద్దుగా చదివే అక్షరాలు అన్నమాట. అంటే మోటా పడనే వాలే హురూఫ్. హమేషా మోటా పడనే వాలే హురూఫ్ అయ్యే. హమేషా, ఎప్పుడు కూడా మధ్య మధ్యలో అది ఒక్కొక్కసారి లావుగా చదవటం, ఒకసారి సన్నగా చదవటం అనే ప్రశ్న ఈ అక్షరాలకు రాదు. ఈ అక్షరాలు మీకు కనబడుతున్నాయి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీటిని హురుఫే ముస్తలాత్ అంటారు. ఇవి ఎప్పుడు కూడా లావుగా చదివే అక్షరాలు. దీన్ని గుర్తుపెట్టుకోవటానికి ఇవి రెండు జంటగా ఉన్నాయి, ఇవి రెండు జంటగా ఉన్నాయి. సాద్, దాద్, తా, జా. ఇవి జంట జంటగా ఉన్న అక్షరాలు. మరి ఈ 3 అక్షరాలు విడివిడిగా ఉన్నాయి. ఖా, గైన్, ఖాఫ్. పైన ఒక చుక్క ఉన్నది, పైన ఒక చుక్క ఉన్నది, పైన 2 చుక్కలు ఉన్నాయి. ఖా, గైన్, ఖాఫ్, సాద్, దాద్, తా, జా. ఇవి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాను అనేది మీకు అర్థమైపోయింది. ఇవి ఎప్పుడూ లావుగా చదివే అక్షరాలు. మరి దీని ప్రత్యేకత ఏమిటో ఒకసారి చెప్పండి. హంజా యొక్క వేరు రూపాలు, వేరు ఆకారాలు. హంజా యా షకల్ మే, వావ్ షకల్, హంజా వావ్ షకల్, హంజా యా షకల్. చాలా చక్కగా చెప్పారు. హంజా అనే ఒరిజినల్ షేప్ ఇది, ఒరిజినల్ ఆకారం, దీని హంజా యొక్క ఆకారం ఇది. మిగతా ఇవన్నీ షకల్. కూడా అది అలిఫ్నో, యానో, వావ్నో అది సపోర్ట్గా తీసుకుంటున్నది. ఇక్కడ హంజా ఎవరిని సపోర్ట్గా తీసుకోకపోయినా అది మధ్యలో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఈ విధంగా ఒక చిన్న ఆకారం పెట్టి దీనిపైన హంజా రాస్తారు. ఎందుకంటే హంజా యాక్చువల్గా కలవదు, తన ముందు అక్షరంతోనూ కలవదు, తన తర్వాత వచ్చే అక్షరంతో కూడా కలవదు, దేంతో కూడా కలవదు హంజా ఒరిజినల్గా. అదే ఈ హంజా అయితే మీరు అలిఫ్ ఎలాగైతే ముందు అక్షరంతో కలుస్తుందో ఆ విధంగా ఇక్కడ కలిసే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఆ విధంగా కలిసే అవకాశం ఉంది. కానీ ఈ హంజా అయితే తన ముందున్న అక్షరంతోనూ కలవదు, తన తర్వాత వచ్చే అక్షరంతో కూడా కలవదు. మరి అటువంటప్పుడు ఒక్కొక్కసారి పదంలో కలిపి రాయటంలో ఈ హంజాని సపరేట్గా చేయలేము అనే పరిస్థితి ఏర్పడినట్లయితే దానికి ఒక 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 సపోర్ట్గా ఒక స్ట్రక్చర్ని ఇక్కడ నిలబెడుతున్నారనమాట. దానిపైన హంజా రాయటం వల్ల ఇది హంజా అక్షరం ఇక్కడ వస్తున్నది. చివరిలో యా షేప్ని అది చివరి అక్షరంగా వచ్చినప్పుడు యా షేప్ని ఈ విధంగా వాడుకుంటుంది. తర్వాత ఇక్కడ ఇక్కడున్న దాంట్లో మీకేమి అనిపిస్తుంది? ఇక్కడ ఏం చూస్తున్నారు? ఇక్కడ ఈ గడిలో ఉన్నది మీకేమి విషయం తెలుస్తుంది దీన్ని చూస్తే? ఇవన్నీ బా, బా, నూన్, తా, యా, తా, బా, యా, హంజా. హంజా. ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి? ఇవి ఒక పదంలో మొదటి స్థానంలో ఈ అక్షరాలు వస్తే ఏ విధంగా కనపడతాయి అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు. ఆకారం ఎలా ఉంది? 100కి 100 పాళ్ళు ఒకే విధంగా ఉంది. తేడా ఉందా ఆకారం? లేదు. లేదు. లేదు సార్, ఒకేలా ఉంది. తేడా ఏమిటి అంటే చుక్కల స్థానము, చుక్కల సంఖ్య. కింద ఒక చుక్క ఉంటే బా, పైన ఒక చుక్క ఉంటే నూన్, పైన 2 చుక్కలు ఉంటే తా, కింద 2 చుక్కలు ఉంటే యా, పైన 3 చుక్కలు ఉంటే సా. లేదంటే ఒకసారి హంజా కూడా ఇలా రావచ్చు. దీన్నే మధ్యలో వచ్చినప్పుడు, ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు ఎలా కనబడుతుంది అని చూస్తే ఇది ఎగ్జాక్ట్గా దీనిలాగానే ఉంది. మొదటి స్థానంలో వస్తే ఏ విధంగా కనబడుతుందో మధ్యలో వచ్చినప్పుడు కూడా అలాగే కనబడుతుంది.
మరి ఇది తన ముందక్షరంతో ఇక్కడ కలపడానికి ఒక చిన్న గీత, ఒక ఎక్స్టెన్షన్ లాగా ఉందన్నమాట. అంటే ఇది తన ముందక్షరంతో ఇక్కడ కలుస్తున్నది, మధ్యలో వచ్చింది కాబట్టి. దీనికంటే ముందు ఏదైనా అక్షరం ఉందా? లేదు, ఇదే మొదటి అక్షరం. కాబట్టి ఇక్కడ గీత లేదు. ఇది మొదటి అక్షరం కాదు, ఇది రెండో అక్షరమో మూడో అక్షరమో నాలుగో అక్షరమో అయి ఉంటుంది. అందుకని ఇక్కడ ముందు గీత కనబడుతుంది. ఇదే తేడా ఈ రెండిటికి. కానీ ఆకారంలో దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయి. మరి ఇక్కడేం చూస్తున్నారు మీరు? బా నూన్ తా యా సా యాక్చువల్గా ఇవి ఇవన్నీ ఒంటరిగా వచ్చినప్పుడు ఈ ఆకారంలో ఉంటాయి. బా అనేది మొదటి స్థానంలో ఇలా వస్తే, మధ్యలో ఇలా వస్తే, ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విధంగా కనబడుతుంది. మరి బా, తా, సా అంతకుముందు చదువుకున్నాం కదా, ఒకే ఆకారంలో పళ్ళెంలాగా ఉన్నాయి. నూన్ రౌండ్గా తిరిగింది, యా యా వేరే ఆకారంలో ఉంది. అవును. ఒంటరిగా ఉన్నప్పుడు వీటి ఆకారాలు మూడు అక్షరాలు ఒకే ఆకారంలో ఉండి రెండు అక్షరాలు వేరువేరుగా ఉన్నాయి. కానీ ఇవే అక్షరాలు మొదటి అక్షరంగా వచ్చినప్పుడు, మధ్యలో వచ్చినప్పుడు ఒకే ఆకారంలో ఉన్నాయి. చుక్కల స్థానము, చుక్కల సంఖ్య మాత్రమే తేడా ఉంది. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. ఇది మీకు పనికి వస్తుంది. కన్ఫ్యూజ్ కారు ఇప్పుడు. లేదంటే ఏమైపోతుంది, బాని నూనె చదివారనుకోండి, దాని అర్థం మారిపోతుంది. నూనె బా చదివినా, తాయా చదివినా, యాని తా చదివినా మారిపోతుంది. కింద మూడు చుక్కలున్న అక్షరము అరబీలో ఏదన్నా ఉందా? కింద మూడు మళ్ళీ అడగండి, క్వశ్చన్ అర్థం కాలేదు. కింద మూడు చుక్కలున్న అక్షరం అరబీలో ఏదన్నా ఉందా? లేదు సార్. అస్సలు లేదు. పైన మూడు చుక్కలున్న అక్షరమే లేదు. ఉంది. అలాంటి మూడు చుక్కలున్న అక్షరాలు అరబీలో ఎన్ని ఉన్నాయి? ఒకటి సా సా షీన్ సా రెండు సా ఉన్నాయి. సా సా షీన్ ఉంది. రెండు అక్షరాలు ఉన్నాయి, పైన మూడు చుక్కలు వచ్చే అక్షరాలు రెండు ఉన్నాయన్నమాట. ఇంతటితో ఈ యొక్క అక్షరాల ఆ, విషయం పూర్తయింది. ఒకసారి మనం అన్ని అక్షరాలు చదువుకుందాం, మీరు కూడా చదువుతారు. కానీ ఆ తర్వాత దీన్ని మనం ఈరోజు పాఠము ముగిచ్చేద్దాము. సరేనా? ఓకే. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్, తా, జా, ఐన్, గైన్, ఫా, ఖాఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్, వావ్, హా, హంజా, యా, యా. ఇవి మనం ఈరోజు మొత్తం అక్షరాలు నేర్చుకుంటున్నాం. మీరు చదవండి, ఒక్కొక్కళ్ళు మైక్ ఓపెన్ చేసి చదవండి. ఎవరైనా చదవటానికి ఇష్టం లేకపోతే పర్లేదు, నేను చదువుతాను సార్. చదవండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్, తా, ظا، عين، غين، فاء، قاف، كاف، لام، ميم، نون، واو، ها، همزة، يا، يا. మాషాల్లా, బాగా అల్హమ్దులిల్లా. చదివారు మీరు. నెక్స్ట్ ఎవరు చదువుతారు? మైక్ ఓపెన్ చేసి చదవండి. బిస్మిల్లా. అలిఫ్ బా తా సా జీమ్ హా ఖా దాల్ జాల్ రా జా సీన్ షీన్ సాద్ దాద్ తా జా ఐన్ గైన్ ఫా ఖాఫ్ కాఫ్ లామ్ మీమ్ నూన్ వావ్ హా హంజా యా యా. మాషాల్లా. నెక్స్ట్ చదవండి అమ్మా. మీ మాట వినపడట్లేదు. చదవాలనుకుంటున్నారా? మైక్ ఓపెన్ చేశారు కదా, చదవండి.
సరిగ్గా అక్షరాలు కనిపించడం లేదు. సైడ్ సరిగ్గా పోతాను. కనబడటం లేదు. సైడ్ మిగతా పోతాను. వారికి సైడ్ కనబడుతున్నాయా? పోతాను. అక్షరాలు కనిపిస్తున్నాయి కానీ కనిపిస్తున్నాయి సార్, అల్హమ్దులిల్లా. ఓకే. మరి మీ నూన్, దగ్గర చ- మీరు గుర్తించగలిగితే చదవండి, లేకపోతే ఇబ్బంది లేదు. ఆ, అలిఫ్, ఉమ్. బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రో, జా, సీన్, షీన్, సోద్, జోద్, తో, జోద్, ఐన్, ngోయిన్, ఫా, ఆఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్. వావ్. కనిపించ- వావ్, హా, హంజా, యా. కింద లైన్ మీకు కనపడట్లేదేమో. ఈ 4 అక్షరాలు ఉన్నాయి. సార్ ఓకే. నెక్స్ట్ ఎవరైనా చదవాలనుకుంటే మైక్ ఒప్పించండి, లేదంటే ఇంతటితో మరి క్లాసు ముగించేద్దాం. రేపు సాయంత్రం ఇదే టైంకు, అంటే 5:30కు క్లాస్ మొదలవుతుంది. ఆ, ఇక్కడ 5:30 అంటే మీ దగ్గర 8 గంటలు అవుతుంది, 8 o'clock. రాత్రి 8ంటికి రేపు మీరు ఇన్షాల్లా క్లాస్కు తయారుగా ఉండండి. రేపు హర్కాత్ చదువుకుందాం. జబర్, జేర్, పేష్ అంటే ఫథా, కస్రా, దమ్మ, సుకూన్, ఇవి రేపు చదువుకుందాం ఇన్షాల్లా. దీంతో మీకు ఆ, చెప్పండి అమ్మా, మీరు చేయెత్తారు. ఓకే. ఇన్షాల్లా రేపు కలుద్దాము. అంతవరకు సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుమ్ సలాం వరహమతుల్లాహి వాలేకుం వబరకాతుహు. సలాం వరహమతుల్లాహి వబరకాతు. వలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. బాజీ, మీ ఫేస్ కనిపిస్తుంది బాజీ. జోసే బాజీ.